హాయ్ ఫ్రెండ్స్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్, మోటార్స్ అనేవి మన ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఇంపార్టెంట్ మెషిన్స్. ఈ మెషిన్స్ మన ఎలక్ట్రికల్ టెక్నాలజీలో ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. పవర్ జనరేషన్ ఎప్పుడూ కూడా ఏసీ 3-ఫేజ్ సిస్టమ్ ద్వారా జనరేట్ అవుతుంది. మనకి పవర్ జనరేషన్ చేయడానికి యూజ్ చేసే కామన్ మెథడ్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అయిన థర్మల్ పవర్ జనరేషన్, హైడల్ పవర్ జనరేషన్ అండ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తారు. థర్మల్ పవర్ జనరేషన్, వాటర్ స్ట్రీమ్గా మారే టైం మోర్ దెన్ 100 డిగ్రీ సెల్సియస్. ఈ థర్మల్ పవర్ జనరేషన్లో వాటర్ని సఫిషియెంట్ హీట్ దగ్గర స్ట్రీమ్గా మారుస్తారు. ఈ హీటింగ్కి యూజ్ చేసే మెటీరియల్స్ కోల్ ఆర్ డీజిల్. ఇలా ప్రొడ్యూస్ అయిన హీట్ స్ట్రీమ్ టర్బైన్ బ్లేడ్స్ ద్వారా పాస్ అవుతుంది. ఈ టర్బైన్ బ్లేడ్స్ స్ట్రీమ్ ప్రెషర్కి రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయ్యే టర్బైన్ బ్లేడ్స్కి ముందుగానే జనరేటర్ రోటర్ని ఫిక్స్ చేస్తారు. సో రోటర్ టర్న్ అవ్వడం వల్ల జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్ నుండి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. హైడల్ పవర్ జనరేషన్, ఈ హైడల్ పవర్ జనరేషన్లో డ్యామ్స్ ఆర్ హైయెస్ట్ ప్లేసెస్ నుండి డౌన్ ఫ్లో అయ్యే వాటర్ కరెక్ట్గా టర్బైన్ బ్లేడ్స్కి టచ్ చేసే విధంగా ఫిక్స్ చేస్తారు. ఈ టర్బైన్ బ్లేడ్స్ వాటర్ ప్రెషర్కి రొటేట్ అవుతాయి. ఇలా రొటేట్ అయ్యే టర్బైన్ బ్లేడ్స్కి జనరేటర్ ఆర్ ఆల్టర్నేటర్ రోటర్కి ఫిక్స్ చేస్తారు. ఇలా ఆల్టర్నేటర్ రోటర్ కూడా టర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. అయితే ఈ ప్రొసీజర్లో డ్యామ్స్ కట్టడానికి హెవీ మనీ అవసరం అవుతుంది. న్యూక్లియర్ పవర్ జనరేటర్, మనకు థర్మల్ పవర్ జనరేషన్లో కోల్ ఆర్ డీజిల్ హెవీగా యూజ్ చేయడం వల్ల కొంతకాలానికి అవి మనకు అందకుండా పోతాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం పవర్ జనరేషన్ చేయడానికి న్యూక్లియర్ పవర్ జనరేషన్ సిస్టమ్ని కనిపెట్టారు. ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో కూడా వాటర్ని హీట్ చేసి ఆ హీట్ అయిన వాటర్ని టర్బైన్స్కి, ఆ టర్బైన్స్ టర్న్ అవ్వడం ద్వారా టర్బైన్స్కి టచ్ అయ్యి ఉన్న ఆల్టర్నేటర్ ఆర్ జనరేటర్ రోటర్ టర్న్ అయ్యి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ హీట్ జనరేట్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ యురేనియం. ఈ యురేనియం కూడా ఒక మెటల్. మనకు దీని డీటెయిల్స్ పీరియాడిక్ టేబుల్లోని 7th పీరియడ్లో ఎఫ్ బ్లాక్లో ఉంటుంది. దీని యాటమ్ నెంబర్ 92. ఈ యురేనియం యాటమ్ న్యూట్రాన్స్తో కొలిజన్ అవ్వడం ద్వారా మల్టీ యురేనియం పార్టికల్స్గా డివైడ్ అవుతుంది.
ఇవి మళ్ళీ న్యూట్రాన్స్తో కొలిజన్ జరిగి మళ్ళీ మల్టీ యురేనియం పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా చైన్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 20 మిలియన్ చైన్ రియాక్షన్స్ ఇవి. ఈ కొలిజన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ వాటర్ స్ట్రీమ్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. సో ఇలా ఏ మెథడ్ అయినా పవర్ జనరేషన్కి కావాల్సిన మెయిన్ పార్ట్స్ టర్బైన్ అండ్ జనరేటర్ ఆర్ ఆల్టర్నేట్. మీరు చూస్తున్నది యూపీహెచ్ఎస్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. మీ ఐడియాస్ అండ్ వ్యూస్ని మాతో తప్పక షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.